హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమనీస్ ఫుడ్ రెసిపీ. టుడే రెసిపీ వచ్చి టమాటా పుదీనా చట్నీ. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక చిన్న కట్ట పుదీనాను తీసుకొని కాడలు ఒలిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 కిలో టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, 4-5 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసి కాసేపు వేయించుకోండి. ఇందులోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనాని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని వేసుకోండి. పుదీనా మనకి ఎక్కువగా వేగనే అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోండి. నెక్స్ట్ ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి కాసేపు వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండుని, ఒక చిటికెడు పసుపును కూడా వేసి కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారాన్ని వేసి కలుపుకొని మరో 2 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటాలను చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలని పొట్టి తీసి వేసుకోవాలి. ఇందులోనే మనం చల్లారబెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఒక 2 ఎండుమిర్చి ముక్కల్ని, కొంచెం ఇంగువను కూడా వేసి పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ను కూడా వేసి కాసేపు మగ్గించుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పచ్చడికి సరిపడా సాల్ట్ను కూడా వేసి ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు సాల్ట్ కారం సరిపోయేటట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మన వేడి వేడి పుదీనా చట్నీ రెడీ. ఇది దోశ, ఇడ్లీ, రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.